హలో 74247 అండి. పొద్దున్నే 6 గంటలకి ఫిక్స్డ్ టైం కాల్ ఒకటి వేసుకోండి. ఊరా ఒంగోలు వేసుకోండి. నంబర్ 2481 వేసుకోండి. పొద్దున్న వస్తానమ్మా. అమ్మాయి పెద్ద దాటింది. ఎస్టీడీ పవర్ అయితే డోంట్ ఫీల్ టచ్ లో ఉంటాను సార్. మాలతి పాలిటిక్స్ క్లాస్ రావా? ఏమిటి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఎగ్జామ్ రాయట్లేదు. ఫీజు కట్టలేదా? నేను కడతాగా. క్లాస్కి వెళ్దామా? రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అబ్బా గవర్నమెంట్ ఫోన్ అంటే నాకు ఎదటట్టు పెళ్ళంతో సమానం. సుబ్బారావు చుండూరు నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఈ నెంబర్ ఇచ్చాడు. మీ పని చూసుకోండి. హలో డిస్పాచ్ సెక్షన్ లేదు. హలో చక్రపాణి హియర్. 1 minute. చుండూరు సుబ్బారావు. నాకు ఫోనా? బెల్ అనుకున్నా. హలో సుబ్బారా, ఏంటో మెల్లిగా మాట్లాడవా. ఇది జాయింట్ కలెక్టర్ గారు ఆఫీస్ ఫోన్ నంబరు. ఆయన డిస్టర్బెన్స్ అవుతుంది. మెల్లిగా మాట్లాడబట్టే. పెద్దగా మాట్లాడవా, వినపట్లేదు. ఏంటి చుండూరుకి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఇద్దరు వచ్చారా? కేంద్ర మంత్రుల మీద బురద చల్లారా? మరి రాష్ట్ర మంత్రుల మీద పేడ చల్లారు. ఏమైనాయా పేపర్లో పడిన ఘోరాలే మనకు తెలుస్తున్నాయి. పడడం ఎన్ని జరుగుతున్నాయి చెప్పు. ఇప్పుడు యూనిసెఫ్ ఉందా? వాళ్ళేమో మన రాష్ట్రంలో ఉన్న స్కూల్ పిల్లల కోసం బట్టలు, మందులు, బ్రెడ్, పాల ప్యాకెట్లు అన్ని పంపుతున్నారు కదా. అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయకుండా అమ్మేసుకుంటున్నారయ్యా. సరే లెక్కల్లో మాత్రం పంపిణీ చేస్తున్నట్టు రాస్తున్నారు అనుకో. అంత బోగస్, ఫస్ట్ క్లాస్ ఫ్రాడ్. స్కూల్ ఆఫ్ కరెస్పాండెన్స్ కోర్స్ అని ఉంటే అది కూడా స్కూల్ అని తోసేస్తున్నారయ్యా. ఏంటే పోలీస్ రిపోర్ట్ ఇమ్మంట. ఇక నాతో అంటే నాకు ఎవరితో మాకు నోటితో ఎవరు. అసలు కాఫీలో షుగర్ అంత దేశభక్తి కూడా జనంలో ఎవరికి లేదయ్యా. సర్లే ఉంటా, టచ్ లో ఉండు. థ్యాంక్ యూ. సార్ ఏంటే పెద్ద మనిషి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడినా? యూనిసెఫ్ వాళ్ళు పంపించిన సరుకు డిస్ట్రిబ్యూషన్ లో ఏదో లోపం జరిగిందంటే అంటే నేను టెలిఫోన్ లో చుండూరు సుబ్బారావు గారితో మాట్లాడిందంతా వినేసి వెళ్ళిపోయారు. భలేవాడయ్యా. అవునండి. స్టాక్ వచ్చి ఎంతకాలం అయింది? 4 months సార్. ఇంతవరకు ఎంత డెలివరీ చేశావు? 50% సార్. మిగతా స్టాక్ ఎక్కడ? బ్లాక్ లో అమ్మేశావా? లేదు సార్. సంతకం పెట్టు. సార్ సార్ నాకేం తెలియదు సార్. పిల్లలు కలవండి సార్. వదిలేయండి సార్. వెళ్ళి కలెక్టర్ గారితో చెప్పుకో. సార్ ఫస్ట్ మిస్టేక్ సార్. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి సార్. ఈ ఒక్కసారికి వదిలేండి సార్. లేకపోతే నా పిల్లలు అనాథలైపోతారు సార్. సార్ ఏమండి 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 వెళ్ళొద్దు. ఎవరండి వాళ్ళు? పొద్దున్న గొడవల మీద రైడ్ చేశాను. దాని రిజల్ట్ అమ్మ సరోజిని.
ఏమిటే నీ మొండి ధైర్యం? నీ చేతుల్లో తన్నులు తిన్న విధవులు రేపు దారి కచ్చి నిన్నేమన్నా చేస్తే నువ్వేం భయపడకమ్మా, నాకేం కాదు. ఏమిటే కాదు, నువ్వు వాడదాను అని మర్చిపోకు. కస్తూరి, కొడుకు కలిసి రాలేదని నా కూతుర్ని కొడుకులా పెంచుతున్నాను. దాన్ని పిరికి దాన్ని చేయకు. ఏమండి, నా మాట వినండి. ఇవాళ మన అదృష్టం బాగుండి బ్రతికి బయటపడ్డాం. మనం ఈ ఊళ్ళో ఉండొద్దు, వెళ్ళిపోదాం. నిజాయితీగా నడిచే వాళ్ళకి ఏ ఊరైనా ఒకటే. తర్కంతో నా నోరు ముయించొద్దు, మనం వెళ్ళిపోతున్నా అంతే. కస్తూరి, నా మాట విను. కస్తూరి, ప్రతివాడు ఇలా భయపడుతూ వెళితే చివరికి దేశంలో మిగిలేది అవినీతి, అక్రమం, అన్యాయమే. భయపడి పారిపోవడం జీవితానికి పరిష్కారం కాదు. అభినందనలతో సూర్యబాబు. తప్పు చేసిన చాలక ప్రభుత్వోద్యోగినే బెదిరిస్తున్నావా? నాకేం తెలియదు సార్. వాడెవడో రౌడీ ఏదో చందా కోసం అక్కడికి వచ్చి నిలబడ్డాడండి. వాడే చక్రపాణి గారిని బెదిరించాడు సార్. ఆల్ రైట్. గోడౌన్లో సరికి ఎవరికి అమ్మావు? నేను ఎవరికి అమ్మలేదు సార్. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. నాకేం తెలియదు సార్. నేనే గనక యూనిసెఫ్ సరుకు నమ్ముంటే నా పెళ్ళాం బిడ్డలు నాశనం అయిపోతారు సార్. షటప్. నీకేం తెలియకపోతే లెడ్జర్లో చూపించిన స్టాక్ గొడవలు ఎందుకు లేదు? 200 బ్యాగ్స్ మిల్క్ పౌడర్ ఎలుకలు తినేసాయా? స్కూల్ పిల్లల కోసం తెచ్చిన బట్టలు పిచ్చికలు ఎత్తుకెళ్ళాయా? గోడౌన్లో యూనిసెఫ్ సరుకులు దొంగిలించింది వీడేసా? చెప్పు, నిజం చెప్పు. గోడౌన్లో సరుకు దొంగిలించింది నేనే సార్. దొంగిలించిన సరుకు ఏం చేశావు? చెప్పు. సరుకు తీసి పారిపోతుంటే లారీ గోదావరిలో పడిపోయింది సార్. నన్ను క్షమించండి సార్. సార్, డబ్బు కక్కుతుపడి పని చేశాను సార్. సార్, నన్ను క్షమించండి సార్. సార్, క్రెయిన్ తీసుకువెళ్లి గోదావరిలో పడ్డ లారీని బయట తీయించాను సార్. సరుకు మాత్రం నీళ్ళలో కొట్టుకుపోయింది. సార్, జాయింట్ కలెక్టర్ గారు నా మీద పర్సనల్ గట్టితో చక్రపాణి, వాట్ ఈస్ దిస్? అది కాదు సార్, ఇదంతా నో. ఏదో- కేసు ఫైల్ చేయండి. నేరస్తుల్ని తప్పించి వీడిని కేసులో ఇరికించినందుకు ఎంత లంచం పుచ్చుకున్నావురా ఇడియట్? ఈ ఇడియట్ ని కన్నది మీరేగా? ఛీ! నీ మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. అందుకే ఇంట్లోంచి వెళ్ళగొట్టారుగా. చూడండి, సాయంత్రం మీ మనవడికి, అంటే నా కొడుక్కి బారసాల. అమ్మను కూడా తీసుకురండి. సిగ్గులేదు? ఏ మొహం పెట్టుకుని బారసాలకు వెళ్తావే? వాడు మన కన్న బిడ్డండి. నాకు కాదు. ఈజ్ ఎ కరప్ట్ పోలీస్ ఆఫీసర్. లంచం అనే గడ్డి తినే పశువు. ఎప్పుడో లంచం తీసుకున్నాడని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఎప్పుడో కాదు, ఈ రోజు కూడా ఆ పని చేశాడే. హలో, ఎవరా ఎంతసేపు లైన్లో రావడానికి? బారసాల కూడా ఆ లంచం డబ్బుతోనే చేస్తాడే. చేస్తాడయ్యా, తప్పేంటి? ఏంటో ఫీలింగ్? కలెక్టర్ కొడుకు కలెక్టర్ కాకూడదా, రైతు కొడుకు రైతు కాకూడదా? అట్టాగే ప్రైమ్ మినిస్టర్ కొడుకు ప్రదేశ్ లో మంత్రి అవుతాడు, అంతే. అమ్మను అడ్డం పెట్టుకుని నా ఇంట్లోకి వద్దాం అనుకుంటున్నాడేమో. అది నేను రిటైర్ అయ్యేలోగా జరగదు. ఉద్యోగం నుంచి కాదు, లైఫ్ లో నుంచి. జరగదంట నువ్వెవడవే. గుజరాత్ లో 2 పార్టీలు కలిసి తీరాలయ్యా. తాగాను. ఆ? బాబు కొడుకులు కలవకుండా ఎన్నాళ్ళుంటారో నేను చూస్తాను. ఆగు, పంజాబ్ లో ఎన్ని నియోజకవర్గాల్లో కౌంటర్మెంట్ అయింది ఎలక్షన్? మీరు రాకపోతే మానే కనీసం 1016 ఇవ్వండి. 1016? అవునన్నయ్యా. చచ్చా, అక్కడ ఉన్న నియోజకవర్గాలే 100 అయ్యా. బుల్లి రాష్ట్రం అయ్యా, అంతా పెద్ద పంజాబ్ బర్నింగ్ ప్రాబ్లం మాట్లాడుతున్నా. అంతకంటే బర్నింగ్ ప్రాబ్లం అయ్యా. చూడు, అదిరింది. ఇదే వెస్ట్ బెంగాల్ వేసి ఉండాలి. ఏ మన ఆంధ్ర వాళ్ళు వేలేరా? ఆ, మా నాన్నకి అంత ప్రతిభ ఎక్కడ వచ్చింది? వేసింది ఆంధ్రుడు, పైగా మన జిల్లా వాడు. మంజిలోవాడా? ఎవడాడు? నన్ను కలుసుకోమని చెప్పు, పైకి తీసుకొచ్చేస్తాను. ఓ పని అయిపోతుంది. మీరు వచ్చినా రాకపోయినా నా మనవడిని నెత్తిరాక్షంతలు వేసే వస్తాను. కస్తూరిబాయిని గాంధీ గారి భార్య పేరు పెట్టుకోవడం కాదు, నడత కూడా అలాగే ఉండాలి. ఆ ఆవిడ కూడా 2640లో ఒకసారి, 17/3/43లో రెండోసారి గాంధీ గారిని నిలదీసిందట. ఏయ్, ఇవన్నీ నీకెవరు చెప్పారు? అన్నయ్య గారు.